నీడనే మాయం చేసే ఈ గుడి గురించి మీకు తెలుసా? అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు ఈ గుడి నీడ నేల మీద ఎక్కడా కనిపించదు. దేశంలోనే అతిపెద్ద ఏకశిలా శివలింగం ఉన్న ఈ ఆలయంలోనే ఎన్నో అద్భుతాలకు ప్రతీక. సుమారు 1000 సంవత్సరాల క్రితం రాజరాజ చోళుడు శివభక్తితో ఈ ఆలయాన్ని నిర్మించారు. 216 అడుగుల ఎత్తున్న ఈ గోపురం పైన 80 టన్నుల భారీ రాయిని అమర్చారు. దీనినే కుంభం అని అంటారు. ఆ కాలంలో ఇంత బరువు అంత పైకి ఎలా తీసుకెళ్లారో మీకు తెలుసా? కేవలం ఆ కుంభం కోసమే 6 కిలోమీటర్ల పొడవైన ర్యాంపును నిర్మించి వేలాది ఏనుగుల సహాయంతో దాని శిఖరం పైకి చేర్చారు. మరో వింత ఏమిటంటే ఈ ఆలయానికి భూమి లోపల పునాది లేదు, కేవలం ఇసుక మీద కట్టారు. ఆలయ నిర్మాణానికి 1,30,000 టన్నుల గ్రానైట్ను వాడారు. కానీ 60 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడ క్వారీలే లేవు. కొన్ని వేల ఏనుగులు ఆ గ్రానైట్ను ఆలయం కోసం మోసుకు వచ్చాయి. 6 పెద్ద భూకంపాలు, సునామీ వచ్చినా ఆలయం కొంత కూడా చెక్కు చెదరలేదు. పరిశోధకులకు అంతు చిక్కని రహస్యం ఏమిటంటే పునాది లేకుండా ఇంత పెద్ద ఆలయం ఎలా సాధ్యం? మధ్యాహ్నం నీడం ఎందుకు కనిపించదు? ఇది మన దేశ గొప్ప కళా ప్రతిభకు నిదర్శనం. కానీ దైవశక్తి తోడు లేకుండా ఇది సాధ్యమా? వీడియో నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.